ధనుంజయ్ అయితే కోర్టుకు వచ్చి నా క్లయింట్ ఏ తప్పు చేయలేదు, ఆత్మ సంరక్షణ కోసం అలా పెనుగులాటలో అతను చనిపోయాడు అనైతే చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న జడ్జి అయితే ఇదంతా జరిగిన ప్రత్యక్ష సాక్షి ఎవరైనా చూసిన వారు ఉండాలి కదా అని జడ్జి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే క్రిష్ అయితే సత్యతో అంటూ ఉంటాడు, ప్రత్యక్ష సాక్షి లేనిది ఎలా నిరూపణ అవుతుంది, ఇదంతా సాక్షి ఉండాలి కదా, ఆ సాక్షి ఎవరు అని సత్యతో అయితే క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి అంటే ఎవరన్నయ్య, ఎవరు వస్తారు అని అయితే అంటూ సత్య వాళ్ళైతే ఇదవుతూ ఉంటారు. ఒకవేళ ప్రత్యక్ష సాక్షి లేకపోతే ఏం చేస్తారు, ఏం జరుగుతుంది అని సత్య వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. అలా టెన్షన్ పడుతూ ఉంటే ఏం జరుగుతుంది అని ఇదవుతే శిక్ష పడుతుంది అని ధనుంజయ్ అనేసరికి షాక్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఇక మహాదేవయ్య అయితే నేరం చేసిన వియ్యంకుడిని రక్షించలేకపోయిన మహాదేవయ్య అని చెప్పి వియ్యంకుడికి శిక్ష పడితే నాకు ఆనందం వస్తుంది, నాకు జేజేలు వస్తాయి, శిక్ష తనకి జేజేలు నాకు అనేది మహాదేవయ్య అయితే అంటూ ఉంటాడు. అలా మహాదేవయ్య అయితే ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక క్రిష్ సత్య వాళ్ళైతే ప్రత్యక్ష సాక్షి ఎవరా అని వెతుకుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక సత్య అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ మామయ్య చాలా గర్వంగా శిక్ష పడుతుంది అని ఉంటాడు వియ్యంకుడికి. ఇక సత్య అయితే క్రిస్కస్ చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక అలా క్రిస్కస్ చూస్తూ ఉండిపోతూ ఉంటుంది సత్య.